భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఉండే హాస్టల్లో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ పేరుతో ఇంటర్ డిప్లొమా విద్యార్థులను కూడా ఉంచడం వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇంటర్ డిప్లొమా విద్యార్థులు తమను దుర్భాషలాడుతూ దాడులకు పాల్పడుతున్నారని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ వేణు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని, పైగా బెదిరిస్తున్నారని చెబుతున్నారు. గత రాత్రి కూడా కొందరు సీనియర్ విద్యార్థులు తమపై దాడి చేశారని జూనియర్ విద్యార్థులు పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అధికారులను ప్రతినిధులను హాస్టల్కు పంపించి విచారణ జరిపించారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? కొంచెం మన ఇప్పుడు అందరూ మీరు మంచి కలిసి ఉంటేనే ఏదైనా గొడవలు పెట్టుకుంటే అదే మీరు వాళ్ళకి చెప్పాలి సార్, మాకు చెప్పాలి. వాళ్ళు చెప్పినా నేను 4 రోజుల నుండి వెళ్ళిపోతారు. హాస్టల్ మంచిగా ఉన్నాం సార్, హాస్టల్ అంతా సరిపోవట్లేదు, బాగానే ఉంది, అడ్జస్ట్ అయ్యి ఉండండి జాగ్రత్తగా. ఆయన చెప్పాను 10 రోజులు ఆగండి అని చెప్పి. మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. చిన్నపిల్లలు ఎందుకు కొడుతున్నారు? ఎవరు కొడతారు? చెప్పేది కూడా ఏం లేదు. మనం బయటికి వెళ్ళొద్దు, నువ్వు చదువుకోవడానికి వచ్చింది, మొక్క ఎక్కడికి? అమ్మవారి దగ్గర. ఏమనుకున్నావు? అయితే పోయామన్నా, పైకి ఎందుకు వచ్చినావు? పైకి ఎందుకు వచ్చినసరికి నేను పైకి రమ్మన్నాడు. పైకి రావద్దని చెప్పినావా అంటే, అన్న తెలియదన్నా అన్న. అంటే ఒకసారి పైకి ఎందుకు వచ్చినానికి అన్నాడు. ఇంకోసారి రా అన్న అన్న. అయితే ఇంకోసారి వస్తే సా మింగుతా అన్నాడు. అయితే అన్న మీరు కూడా కిందికి వస్తారు కానీ అర్థం చూసుకోవడానికి అన్న. అయితే కిందికి తీసుకొచ్చి నువ్వు కిందికి బారా అన్నాడు. కిందికి వచ్చినాక ఇప్పుడు కిందికి వచ్చినా ఏం చెప్తారా అన్నాడు. అన్న అట్లా అనలే అన్న, కిందికి అద్దం కాడికి వస్తారు కానీ అద్దం కాడికి రాకండి అన్న అనేసరికి ఇప్పుడు ఏం చెప్తారా, మీకు అన్నదమ్ములు ఉన్నారా? మీకు ఎవరు అన్నారా? పిలిపించుకో అన్నాడు. మాకు ఎవరు లేరు, మాకు అన్నదమ్ములు ఎవరు లేరు అన్న తిట్టిండు ఒక అన్న. అది ఓంకర్ అన్న ఇక్కడ కొట్టిండు చెప్ప మీద. కొడతారంటున్నా. మొన్న కూడా చెప్పిన అన్న 2-3 అన్న కూడా చెప్పిన పక్కనకి 10 మంది ఉన్నారు, మా వాళ్ళు 70 మంది ఉన్నారు. వాళ్ళు వాడేం సార్ అంటుంది. మా వాళ్ళు 70 మంది ఉన్నారు, మీ వాళ్ళు 10 మంది ఉన్నారు. మా వాళ్ళు వదిలేస్తే మీ పరిస్థితి ఏంటి? మా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వనా? నేనే ఆపుతాను. ఇంకా వాళ్ళు వద్దంటే మీరు మీతో మాట్లాడొద్దు అంటున్నా నేను. అదేదంటారు. నమస్కారం. గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాలు సూచనల మేరకు ఈరోజు మణుగూరులో ఉన్నటువంటి ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ విచారణ కొరకు తనిఖీ చేయడం జరిగింది. ఫిర్యాదులు విద్యార్థుల మధ్యన సఖ్యత లేకుండా ఈ ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ పిల్లల్లో విభేదాలు
చిన్న చిన్న పొరపాట్లు గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాటిని సద్దుమణిగింపు చేయడం కోసం రావడం జరిగింది. మా డిఎస్సిడిఓ గారు శ్రీలత మేడం గారు కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఆదేశాలు ఇచ్చి ఈ సమస్యని పరిష్కరించమని నన్ను పంపడం జరిగింది. తర్వాత ఇప్పుడు పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్టల్ వసతిగృహ సంక్షేమాధికారులతో కూడా విచారించడం జరిగింది. ఈ పిల్లల్లో ఉన్నది లోపాలు సర్దుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా వసతి గృహ సంక్షేమాధికారుల యొక్క ఈ మానిటరింగ్ అనేది లోపంగా ఉన్నది కొంత. దాని గురించి కూడా నేను మా పై అధికారులకు తెలియజేసి ఇటువంటి లోపాలు సరిచేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది.